వెల్కమ్ టు యూ ఆల్. డిటర్మినెంట్స్ ఆఫ్ పర్సనాలిటీ. ఈ వీడియోలో పర్సనాలిటీని ఏ విధంగా డిటర్మైన్ చేస్తారు, అంటే డిటర్మైన్ చేసేటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి అనేటువంటి విషయాన్ని గురించి చాలా క్లుప్తంగా చెప్తాను. ఎందుకంటే పర్సనాలిటీ ఈజ్ ఎవ్రీథింగ్. సైకాలజిస్టులు చెప్తారు యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అని కొంతమంది, పర్సనాలిటీ ఈజ్ ఎవ్రీథింగ్ అని కొంతమంది చెప్తారు. అంటే రెండు ఇంచుమించు ఒకటే, క్లోజ్లీ అసోసియేటెడ్. పర్సనాలిటీ అనేది యాటిట్యూడ్ అనేది. సరే, పర్సనాలిటీ అంటే ఫస్ట్ ఒక 1 మినిట్లో దాని అర్థం ఏంటి? పర్సనాలిటీ అనేది మనిషిలో ఉన్నటువంటి కొన్ని అద్భుతమైనటువంటి లక్షణాలు, క్వాలిటీస్, అట్రిబ్యూట్స్, ట్రైట్స్, ఇవన్నీ కూడా యాక్చువల్గా దాని అర్థం ఏంటంటే, పర్సోనా అంటే స్పీక్ త్రూ సర్టన్ క్వాలిటీస్. కొన్ని క్వాలిటీస్ ద్వారా, ట్రైట్స్, లక్షణాల ద్వారా, మనిషిలో ఉండేటువంటి ఫీచర్స్ ద్వారా మనిషిని అంచనా వేయడం, అంటే పర్సనాలిటీని డిసైడ్ చేయడం. ఆ డిసైడ్ చేసిన తర్వాత ఈ థాట్స్ అండ్ బిహేవియర్, ఈ రెండింటికి కన్సిస్టెన్సీ ఉందా, అంటే మనిషి ఆలోచనలకి అతని యొక్క ప్రవర్తనకి, ఈ రెండింటికి కూడా పొందిక, హార్మనీ, కన్సిస్టెన్సీ ఉందా లేదా అనేటువంటి ఈ క్వాలిటీస్ ద్వారా ఇవే ఈ ఫీచర్సే, ఈ ట్రైట్సే మనిషి యొక్క డిస్టింక్ట్ ఐడెంటిటీ, ఒక ప్రత్యేకమైన గుర్తింపుని, అదే పర్సనాలిటీ. సో ఇతని పర్సనాలిటీ చాలా మంచిది. ఆ మనిషి యొక్క వ్యక్తిత్వం మంచిది కాదండి, అతనిలో మంచి మూర్తిమత్వపు లక్షణాలు లేవు అని అంటాం. దట్ ఈస్ పర్సనాలిటీ. ఒకే మాటలో చెప్పాలంటే మనిషిలో ఆలోచనలు, అతని యొక్క చేష్టలు, ఆలోచనలకి ఆయన చేసే పనికి ఉన్నటువంటి కనెక్షన్, పొందిక ఎలా ఉంది, అతని హ్యాబిట్స్, డిఫరెంట్ క్వాలిటీస్ అన్నీ కూడా ఆ వ్యక్తి యొక్క డిస్టింక్ట్ ఐడెంటిటీని బయట పెడతాయి, చెప్తాయి. దట్ ఈస్ పర్సనాలిటీ బ్రీఫ్గా చెప్పాలంటే. పోతే ఈ పర్సనాలిటీని డిసైడ్ చేసేటువంటి ఫ్యాక్టర్స్, అంటే డిటర్మినెంట్స్ ఆఫ్ పర్సనాలిటీ అంటాం. అవి ఏంటో చూద్దాం. అది చెప్పే ముందుగా అసలు ఈ పర్సనాలిటీ అనేది వ్యక్తిగతంగా ఏ విధంగా ఉంటుంది, ఆర్గనైజేషన్లో ఏ విధంగా ఉంటుంది అనేది ఒక చిన్న డిఫరెన్స్ కూడా ఉంటుంది. సరే, మొత్తానికి డిటర్మినెంట్స్ చూసిన తర్వాత లాస్ట్లో చెప్పుకుందాం ఆ డిఫరెన్స్ని. ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే హెరిడిటరీ, అంటే వంశపారంపర్యంగా వచ్చేటువంటి లక్షణాలు ఉంటాయి కొన్ని. అంటే ఏంటివి? వంశపారంపర్యంగా వచ్చేటువంటివి, హెరిడిటరీగా వచ్చేటువంటి బయలాజికల్, ఫిజికల్ అండ్ జీన్స్, మనిషిలో ఉన్నటువంటి జీన్స్ సంబంధించినవి. అయితే ఈ బయలాజికల్, ఈ జెనెటిక్స్ సంబంధించినటువన్నీ కూడా ఫిజికల్గా, అంటే శారీరకమైనటువంటి ఆరోగ్యం కావచ్చు, హ్యాబిట్స్ కావచ్చు, ఇలాంటి వాటిలో ఉండొచ్చేమో, కానీ వే ఆఫ్ థింకింగ్లో సబ్జెక్ట్ టు చేంజ్, మారే అవకాశం ఉంది. ఆ మనిషి యొక్క లెర్నింగ్ స్టేటస్ని బట్టి, అతనికి ఉన్నటువంటి మెచ్యూరిటీని బట్టి వే ఆఫ్ థింకింగ్లో మారచ్చు. ఫిజికల్గా, బయలాజికల్గా, అదే జెనెటిక్ పరంగా హెరిడిటరీ అనే ఫ్యాక్టర్ అనేది చాలా ప్రభావితం చేస్తుంది. ఇంకా రెండవ ఫ్యాక్టర్ ఏంటంటే ఎన్విరాన్మెంట్. మ్యాన్ ఈజ్ మేడ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అన్నాడు సైకాలజిస్టులు. ఎన్విరాన్మెంట్ అంటే ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్, సొసైటల్, చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు, మనుషులు, నైబర్స్, అతను చదువుకునేటువంటి ఏరియా, ఆ ఇన్స్టిట్యూషన్లో ఎలాంటి గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ తనతో కూడా చదువుతున్నారు. సో ఆ ఎడ్యుకేషనల్ ఎన్విరాన్మెంటు, నైబరింగ్ హుడ్, ఈ ఫ్యామిలీ ఎన్విరాన్మెంటు, ఇవన్నీ కూడా మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని, ఒక మూర్తిమత్వపు లక్షణాన్ని, అదే పర్సనాలిటీ ట్రైట్స్ని, క్వాలిటీస్ని డిసైడ్ చేస్తాయి, డిటర్మైన్ చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే సిచ్యువేషనల్ ఫ్యాక్టర్స్. ఇవి చాలా ఇంపార్టెంట్. సిచ్యువేషనల్ అన్న సర్కమ్స్టాన్సెస్, ఈ రెండు ఒకటే. మ్యాన్ ఈజ్ మేడ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అని చెప్పాము ఇంతకుముందు. ఇప్పుడు ఇక్కడ ఈ సిచ్యువేషన్ లేదా సర్కమ్స్టాన్స్ విషయంలో కూడా మ్యాన్ ఈజ్ మేడ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ అని చెప్పున్నారు చాలామంది. అంటే పరిస్థితుల యొక్క ప్రభావానికి గురైనప్పుడు మనిషిలో రకరకాల మార్పులు వస్తుంటాయి. సో సిచ్యువేషనల్ ఫ్యాక్టర్స్ కూడా ఆ వ్యక్తి యొక్క పర్సనాలిటీ ట్రైట్ని, క్వాలిటీస్ని షేప్ చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, స్ట్రెస్కి గురైనప్పుడు ఏ విధంగా అతనికి ఆ కోపింగ్ మెకానిజం అనేది ఉంటుంది. కొంతమంది స్ట్రెస్కి గురైనప్పుడు ఈల్డ్ అయిపోతారు, ఎమోషనల్ అయిపోతుంటారు, అప్సెట్ అయిపోతుంటారు. అప్సెట్ అయినప్పుడు
ఆ ఉద్రేకంలో చేసే పనులు, కోపంలో చేసే పనులు డిఫరెంట్గా ఉంటాయి. కోప్పయినప్పుడు మేనేజ్మెంట్ని కోపప్ చేసుకోగలిగినప్పుడు తీసుకునే నిర్ణయం కానీ, ఆలోచన విధానం కానీ డిఫరెంట్గా ఉంటుంది. సో సిచ్యువేషనల్ ఫ్యాక్టర్ కూడా చాలా మారుస్తుంది. అండ్ అక్కడ మనిషి యొక్క ఈక్యూ అంటే ఎమోషనల్ కోషంట్ అంటారు. ఐక్యూ కాదు, ఐక్యూ అనేది తెలివితేటలకు సంబంధించింది. ఎమోషనల్ కోషంట్ అంటే ఎమోషన్స్ని, ఒక స్ట్రెస్ని, ఒక ట్రబుల్స్ని, ఒక అడ్వర్స్ సిచ్యువేషన్ని, ఆ సిచ్యువేషన్లో మనం ఉన్నప్పుడు ఏ విధంగా కోపప్ అవ్వాలి, ఎలా గెట్ ఆన్ అవ్వాలి. ఆ గెట్ ఆన్ అయ్యే ప్రయత్నంలో మనిషిలో ఉన్నటువంటి ఆ రియల్ పర్సనాలిటీ బయటపడిపోతుంది. అతని యొక్క మూడు, ఆ ఎమోషన్స్, ఆ పరిస్థితులు ఆ విధంగా తయారు చేస్తాయి. ఉదాహరణకి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటాడు, బాగా మంచి ఆప్టిమిస్ట్, అతను బాగా చదువుతున్నాడు, మంచి మార్క్స్ తెచ్చుకుంటున్నాడు, జాబ్ వచ్చింది. అతని మెంటాలిటీ అంతా కూడా ఎలా ఉంటుందంటే ఆప్టిమిస్టిక్గా అయిపోతుంది. అంటే బాగా ఆశావాది, జీవితంలో అతను పూర్తిగా ఆశావాదిగా ఆప్టిమిస్ట్గా మారిపోతాడు. ఎందువల్లంటే అతనికి అన్ని ఫేవరబుల్ సిచ్యువేషన్స్, అతని పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. ఎక్కడ అప్సెట్ అవ్వలేదు, డిసప్పాయింట్మెంట్ లేదు, ఫ్రస్ట్రేషన్ లేదు. హీఈస్ అన్ ఆప్టిమిస్ట్. అదే వ్యక్తి కొద్ది కాలానికి అనుకున్నటువన్నీ రివర్స్ అవుతున్నాయి, ఏమాత్రం సఫలీకృతం కావడం లేదు, డిసప్పాయింట్ అయిపోతున్నాడు, ఫ్రస్ట్రేట్ అయ్యి డిప్రెషన్కి గురైపోయాడు. ఎందుకంటే కాలం ఇప్పుడు ఒకే మాత్రం ఉండదు. కాలం అనేది ఒకసారి విచిత్రంగా మారిపోతుంటుంది. ఎటర్నల్ ప్రావిడెన్స్ అంటారు. ఆ ఇటర్నల్ ప్రావిడెన్స్ వల్ల అతను చాలా ఇబ్బందుల్లో, కష్టాల్లో ఇరుక్కుంటుంటాడు. కంటిన్యూస్గా సిరీస్ ఆఫ్ ట్రబుల్సే వస్తున్నాయి వరుసగా. సో ఒకప్పుడు ఆప్టిమిస్టు ఈరోజు పెసిమిస్టిక్గా అయిపోయే అవకాశం ఉంది. అలాగే ఒకప్పుడు థీస్ట్, ఆస్తికుడిగా ఉన్నవాడు, దేవుడి మీద భక్తి, ఎప్పుడు చూస్తున్న దేవుడి పిచ్చి, గుళ్ళు చుట్టూ తిరగడము, పూజలు చేయడము, ఇలాంటివి చేపిస్తూ ఉంటాడు, అర్చనలు చేపిస్తూ ఉంటాడు తరచుగా. ఎందుకంటే అతనికి అంతా హ్యాపీగా ఉంది, ఫేవరబుల్గా ఉంది, బాగా సంపాదించాడు. అదే గుళ్ళో పనిచేసేటువంటి పూజారి అనుకుందాం, దేవుడిని నమ్ముకొని బతుకుతున్నాడు. అన్ని టెంపుల్స్ మంచి ఆదాయాన్ని ఇవ్వవు పూజారులకి. కొన్ని చిన్న చిన్న టెంపుల్స్లో తక్కువ ఆదాయం, ఫ్యామిలీని పోషించుకోలేకున్నాడు, కష్టాలు, బాధలు, అనారోగ్యాలు, పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు, మీట్ కాలేకపోతున్నాడు, దరిద్రం రాను తాండవిస్తూ ఉంది. థీస్ట్గా ఉన్న అతనే, అంటే ఆస్తికుడిగా ఉన్న అతనే ఎథీస్ట్గా కూడా మారే అవకాశం ఉంది, చెప్పలేము. అంటే సిచ్యువేషన్స్, సర్కమ్స్టాన్సెస్, మ్యాన్ ఈజ్ మేడ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్. అది అక్కడ ఆ వ్యక్తి యొక్క ఫైనల్ ట్రూత్ పర్సనాలిటీలో అతనిలో ఉన్నటువంటి రియల్ జానర్ అనేది, ఆ రియల్ షేప్ అనేది బయటపడుతుంది. పర్సనాలిటీ ఆ డైమెన్షన్ అనేది అది డిటర్మైన్ చేస్తుంది. ఇది సిచ్యువేషన్స్. నెక్స్ట్ 4వది కల్చరల్ ఫ్యాక్టర్స్. కల్చరల్ ఫ్యాక్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. కల్చరల్ వాల్యూస్, కొంతమంది కల్చర్కి ఎక్కువ వాల్యూ ఇస్తారు. మన సంస్కృతి, మన అలవాట్లు, సంప్రదాయాలు, నమ్మకాలు, వీటికి. ఎందుకంటే కల్చరల్ హెరిటేజ్ అనేది ప్రతి దేశం యొక్క గొప్ప సంపద. సోషాలజిస్టులు, ఫిలాసఫర్స్ అందరూ చెప్పేది ఏంటంటే ప్రతి దేశానికి, మన కుటుంబానికి, మనకు ఆస్తి ఐశ్వర్యాలను ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరు? మన పెద్దలు ఇస్తుంటారు. మీ కుటుంబ పెద్దలు నీకు ఆస్తిని, ఐశ్వర్యాన్ని ఇస్తున్నారు వంశపారంపర్యంగా, అది సంపద నీకు. బట్ దేశానికి, మన దేశ ప్రజలకి నిజమైనటువంటి ప్రాపర్టీ ఏదంటే ట్రెషర్, కల్చరల్ హెరిటేజ్, మన దేశ సంస్కృతి, అనాదిగా వస్తున్నటువంటి మంచి కల్చర్, అది కల్చరల్ హెరిటేజ్ అంటాం. అది గొప్ప సంపద. కొన్ని కుటుంబాల్లో మంచి కల్చర్ ఉంటుంది, పెద్దవాళ్ళని నమస్కరించేటువంటి కల్చర్. ఇప్పటికీ నార్త్లో ఉంది. చాలామంది ఇంటికి పెద్దనాన్న, చిన్నాన్న, మామయ్య, ఎలాంటి అత్త, పెద్దమ్మ, వీళ్ళు పెద్దవాళ్ళు వస్తున్నప్పుడు, గురువులు వచ్చినప్పుడు వెంటనే వాళ్ళు కనపడగానే వంగి వాళ్ళ పాదాలను స్పృశించి దండం పెట్టడం, నమస్కరించడం. వాళ్ళు ఆశీర్వదిస్తారు. ఆయుష్మాన్ భవానో లేకపోతే విజయోస్తానో ఏదో ఒకటి బ్లెస్సింగ్స్. తప్పనిసరిగా పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి ఆశీర్వాదం జరుగుతుంది అనేటువంటి నమ్మకం అది వాళ్ళకి. సో దట్ ఈస్ కల్చర్. మన బ్లడ్ సెల్స్లో నాటుకుపోయినటువంటి సంస్కృతి, ఒక బిలీఫ్, స్ట్రాంగ్ బిలీఫ్, కల్చరల్ బిలీఫ్. అది దాన్ని కల్చరల్ హెరిటేజ్ అంటాం. ఉదాహరణకి చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను, పెద్దలను గౌరవించడం. వాళ్ళ ఆశీర్వాదం అనేది ఒక విపరీతమైన బలాన్ని ఇస్తుంది, అది నెరవేరుతుంది అనేటువంటి ఇది ఉంది.
ఆ నమ్మకం. ఇంకా ఇంకొక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు నిలబడుకొని వస్తున్నారు మన దగ్గరికి, మనం కూర్చో ఉంటాం, లేచి నిలబడడం అద్భుతమైనటువంటి సంప్రదాయం అది. అనాదిగా మనకు వస్తున్నటువంటి సంప్రదాయం. కానీ ఇప్పుడు పెద్దవాళ్ళు వస్తుంటే వాళ్ళ ముందరే కూర్చోవడం, కూర్చొని అవునా, ఏంటి, ఎవరు కావాలా, మా నాన్న లేరు. ఇలాంటి ఇండిఫరెన్స్, ల్యాక్ ఆఫ్ కల్చర్, సంస్కారం అనేటువంటి ప్లేస్లో మనకు కుసంస్కారం అనేది బాగా డెవలప్ అయిపోయింది. సో కల్చరల్ దాన్ని బట్టి ఆ ఫ్యామిలీ అది ఎలాగా ఫ్యామిలీలో ఉండేటువంటి కల్చరు మొదటి నుంచి ఆ ఫ్యామిలీ ఎలాంటి సంప్రదాయాలు అలవాటు చేసుకుంటా ఉందో దాన్ని బట్టి మనిషి యొక్క పర్సనాలిటీ కూడా డిటర్మైన్ అవుతుంది. సో కల్చరల్ ఫ్యాక్టర్స్ అంటారు వాటిని. నెక్స్ట్ ఐదవది ఇంపార్టెంట్, అది కూడా ఏంటంటే సోషల్ ఫ్యాక్టర్స్. అంటే నువ్వు ఎవరితో కలిసిమెలిసి తిరుగుతున్నావు, నీ నైబర్స్లో కానీ చదువుకునే చోట కానీ ఎలాంటి మిత్రులు ఉన్నారు నీకు, ఎలాంటి స్నేహితులు, దాన్ని బట్టి కూడా చెప్పవచ్చు నీ యొక్క క్యారెక్టర్. ఇంగ్లీష్లో ఒక ప్రవర్బ్ ఉంది, టెల్ మీ యువర్ ఫ్రెండ్ ఐ విల్ టెల్ యువర్ క్యారెక్టర్. నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నీ క్యారెక్టర్ చెప్పేస్తాను అంటాడు. అంటే నువ్వు ఎవరితో చేరుతున్నావు, నీ స్నేహితుల యొక్క పర్సనాలిటీ ఎలాంటిది, వ్యక్తిత్వాలు ఎలాంటివి, దాన్ని బట్టి కూడా నీ పీర్స్ ఎలాంటి కలీగ్స్తో చేరుతున్నావు, ఎలాంటి విద్యార్థులతో చేరుతున్నావు, ఎలాంటి నైబర్స్తో చేరుతున్నావు, టోటల్గా నీ యొక్క కంపెనీ సమూహం ఎలాంటిది. ఈ సోషల్ ఫ్యాక్టర్స్ అనేది నీ యొక్క సొసైటల్ రిలేషన్షిప్ అనేది, యువర్ హ్యూమన్ రిలేషన్స్ విత్ ది సరౌండింగ్, యువర్ కంపెనీ అనేది కూడా క్లియర్గా నీ యొక్క పర్సనాలిటీని తెలుపుతుంది, డిటర్మైన్ కూడా చేస్తుంది. సో టోటల్గా కన్క్లూషన్లో ఏంటంటే మనిషి ఎప్పుడు కూడా డైనమిక్గా ఉండాలి. కొంతమందిలో డైనమిజం ఉంటుంది, కొంతమందిలో స్టాటిక్, అంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే, ఎంత చదువుకున్నా ఎంత వయసు వచ్చినా మార్పు రాదు. కానీ సైకాలజిస్టులు ఏం చెప్తారంటే జనరల్గా పర్సనాలిటీ ఈజ్ డైనమిక్, ఇది ఎప్పుడు మారుతూ ఉంటుంది, ఎప్పుడు ఒకే విధంగా స్థిరంగా ఉండదు. 5 ఏళ్ల క్రితం ఉన్నటువంటి పర్సనాలిటీ ఇప్పుడు ఉండదు, మారచ్చు. స్కూల్ స్టూడెంట్కి కాలేజ్ స్టూడెంట్కి తేడా, కాలేజ్ నుంచి యూనివర్సిటీకి వచ్చినప్పుడు ఇంకొంచెం ఎంతో డిఫరెన్స్ అనేది ఉంటుంది, మెచ్యూరిటీ ఉంటుంది, హై థింకింగ్ ఉంటుంది. కొంతమంది లిటరేచర్లో చెప్తారు ఫ్లాట్ క్యారెక్టర్, అంటే ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి మార్పు ఉండదు, వాళ్ళు స్టాండర్డ్ అలాగే ఉండిపోతారు. 10 ఏళ్ళ క్రితం 10th ఎలా ఉన్నాడు, ఇంటర్మీడియట్ ఎలా ఉన్నాడు, చదువుకునేటప్పుడు ఎలా ఉన్నాడు, ఉద్యోగం చేసేటప్పుడు కూడా అలా ఉంటాడు, మ్యారేజ్ అయినా కూడా అలాగే ఉంటాడు. ఫ్లాట్ క్యారెక్టర్ అంటాడు. వాళ్ళ మనస్తత్వం కానీ ఆలోచనలు కానీ ఏదో టోటల్ ఎలాంటి ట్రైట్స్ కూడా మారు. ఫ్లాట్ క్యారెక్టర్. రౌండ్ క్యారెక్టర్ అంటే మనుషులను బట్టి, పరిస్థితిని బట్టి, కాలాన్ని బట్టి, చదివే కొద్దీ, వయసు పెరిగే కొద్దికి ఆలోచన విధానం మారిపోతుంది, అండ్ పర్సనాలిటీలో ఉండేటువంటి ట్రైట్స్ మారిపోతాయి, హ్యాబిట్స్ కూడా మంచి హ్యాబిట్స్ డెవలప్ అవుతాయి. అలాంటి వ్యక్తిని రౌండ్ క్యారెక్టర్ అంటారు. అంటే పర్సనాలిటీలో డైనమిజం అనేది అండ్ మెటామార్ఫోసిస్, అంటే ఒక మంచి పరివర్తన, మార్పు అనేది ఇట్స్ ఎన్ ఆస్పిషియస్ థింగ్, ఏ డిజైరబుల్ థింగ్ అని అంటారు సైకాలజిస్టులు. సో పర్సనాలిటీ షుడ్ బి డైనమిక్ అండ్ దట్ షుడ్ బి ఎ వెరీ గుడ్ మెటామార్ఫోసిస్ ఇన్ పర్సనాలిటీ అని చెప్పచ్చు. సో పర్సనాలిటీని డిటర్మైన్ చేసేటువంటి లక్షణాలు ఇవి, ట్రైట్స్ ఇవి. దీన్ని డిటర్మినెంట్స్ ఆఫ్ పర్సనాలిటీ అని అంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్.